జితేష్ బ్రో, ఎక్కడ నేను లేకపోతే మ్యాచ్ మింగిస్తావో అని భయపడ్డా. అటు ఇటు చేసి మ్యాచ్ గెలిపించినాం. మనం ప్లే ఆఫ్స్కి కూడా క్వాలిఫై అయిపోయినాం. ఆర్సీబీని బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలిపిస్తా అని అందరికంటే ముందు చెప్పిందే నేను. 2 మ్యాచ్లు గెలిచినామంటే మనదే ట్రోఫీ. కరెక్ట్ తమ్ముళ్ళు. మనం నెక్స్ట్ ఆడబోయేది ఎస్ఆర్ఎస్ తోని. అలా గెలిచినా ఓడిపోయినా మనం టాప్ 2లోనే ఉంటాం. ఇక తర్వాత మిగిలేది క్వాలిఫైర్ 1 ఫైనల్. నువ్వు గిట్లనే బ్యాటింగ్ చేస్తే ఆ 2 మ్యాచ్లు కూడా గెలుచుడు మనకు పెద్ద మ్యాటర్ కాదు కోహ్లీ అన్న. బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్లు అయినాక బ్యాక్ టు బ్యాక్ సెంచరీ హాఫ్ సెంచరీ కొట్టినావు. ఐపీఎల్ 67 హాఫ్ సెంచరీ, 12 ఇన్నింగ్స్లో 542 రన్స్, ఆరెంజ్ క్యాప్ లిస్ట్లో 3వ ప్లేసు. నువ్వు ఒక అలు పెరగాని యోధును అన్నా. దాందేముంది తమ్ముడు. బేతేల్ తమ్ముడు మళ్ళా తొందరగా అవుట్ అయినాక నువ్వు బ్యాటింగ్కి వచ్చి మూమెంటం మిస్ కాకుండా 25 బాళ్ళల్లో 45 చంపినవు. నువ్వు నెంబర్ 3లో గిసొంటి ఇన్నింగ్స్లు ఆడబట్టే మనం మ్యాచ్లు గెలుస్తాను. అలాంటప్పుడు మనిద్దరమే ఎందుకు ఓపెన్ చేయకూడదన్నా? ఒకప్పుడు ఆర్సీబీకి మనిద్దరం ఓపెన్ చేసిన వాళ్ళమే కదా. కరెక్ట్ కోహ్లీ. ఇప్పుడే నాకు కూడా ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. బేతేల్ తమ్ముడిని ఇప్పటిదాకా 7 మ్యాచ్లు ఆడించినాం. ఒక్క మ్యాచ్లో కూడా మంచిగా ఆడలేదు. దాని బదులు నువ్వు పాడికల్ ఓపెనింగ్ చేస్తే ఎట్లాగూ వెంకటేష్ అయ్యర్ కూడా ఫామ్లోనే ఉన్నాడు కాబట్టి జోర్డాన్ కాక్స్నో జాకబ్ డఫీనో మనం ప్లేయింగ్ లెవెల్లో ఆడించుకోవచ్చు. నీకు వచ్చే ఐడియాలన్నీ మంచిగానే ఉంటాయి డీకే. లాస్ట్ సీజన్ నీ విచిత్రమైన ఐడియాల వల్లనే కదా మనం ట్రోఫీ గెలిచింది. నీకు ఎట్లా అనిపిస్తే గట్ల చెయ్యి. అట్లుంటది మరి. డీకే నమ్ముకోల్లి, ఉన్నది అమ్ముకోల్లి. 6 మ్యాచ్లు వరుసగా గెలిచి అన్బీటబుల్గా ఉన్న మనం నెక్స్ట్ 6 మ్యాచ్లు వరుస ఓడిపోయింది. ప్లే ఆఫ్స్కి ఫస్ట్ క్వాలిఫై అవుతాం అనుకున్నాం మనం. అసలు ప్లే ఆఫ్స్కి పోతామో లేమో అన్న పొజిషన్ ఖర్చుడేంది. నాకేం అర్థమైతలేదు వే సిమ్రాన్ తమ్ముడు. ఇప్పటికి కూడా మనకు పోయిందేం లేదన్నా. వీ కెన్ స్టిల్ క్వాలిఫై. ఏంది 6 మ్యాచ్లు వరుసగా మింగినాక కూడా ఇంకా మనం క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉందా? అవునన్నా, ఇంకా దేవుడు మన వైపే ఉన్నాడు. ఫస్ట్ సిఎస్కే ఇవాళ జరగబోయే మ్యాచ్లా ఎస్ఆర్ఎస్తోనే ఓడిపోవాలి. తర్వాత సిఎస్కే జీటీతోని గెలిచినా ఓడిపోయినా మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ ఈ సీజన్లో సిఎస్కేని ఓడిచ్చిళ్ళు. క్లాసను, కిషను, అభిషేక్. ఓకే, ఇవాళ ఎస్ఆర్హెచ్ సిఎస్కేని ఓడిస్తుంది. నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ ఎల్ఎస్జీతోనన్నా ముంబై ఇండియన్స్తోనన్నా ఓడిపోవాలి. ముంబై ఇండియన్స్ మ్యాచ్కో కెప్టెన్ని మార్చినా గానీ మ్యాచ్లు అయితే గెలుతాళ్ళు. లక్నో సూపర్ జైంట్స్లా మార్ష్ పిచ్చ కొట్టుడు కొడతాండు. ఓకే, ఆర్ఆర్ ఖచ్చితంగా ఎల్ఎస్జీతోనన్నా ఎంఐతోనన్నా ఓడిపోతుంది. అంతేనా? ఇక మనం క్వాలిఫై అయినట్టేనా? ఈ 2 విషయాలు జరిగినాక అసలైన మ్యాటర్ ఇంకోటి ఉన్నది. మనం గదే లక్నో సూపర్ జైంట్స్ తోని మన లాస్ట్ మ్యాచ్ గెలవాలి. సిమ్రాను పోయి మళ్ళీ లాస్ట్ మ్యాచ్ ఈ ఎల్ఎస్జీతోనే పడ్డదా? పంతో అస్సలే ఎవరు దొరికితే వాళ్ళని అస్సాం ట్రైన్ ఎక్కిద్దామని చూస్తాడు. మేము ఎలిమినేట్ అయినాక ఆర్సీబీకి ఫస్ట్ ఒక జలకిచ్చినాం, తర్వాత సిఎస్కేకి షాక్ ఇచ్చినాం, నెక్స్ట్ రాజస్థాన్ని అస్సాం పంపిస్తాం, తర్వాత మీ దగ్గరికి వస్తాం. పంతు 254 చంపినాం. అప్పుడే మర్చిపోయినావా? మర్చిపోలేదయ్యారు, అన్నీ గుర్తున్నాయి. దానికి రివెంజే లాస్ట్ మ్యాచ్లు ఉంటుంది. వెంకటేష్ తమ్ముడు ఏం ఇన్నింగ్స్ ఆడినావు. 40 బాళ్ళల్లో 73 రన్స్ నాట్అవుట్, 8 4లు 4 6లు. ఇంపార్టెంట్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడి మనల్ని ప్లే ఆఫ్స్కి తీసుకుపోయినావు. మరి నన్నే ఇన్ని రోజులు బెంచ్ మీద కూర్చోబెట్టిల్లు కదన్నా. ఇది న్యాయమా? ఐపీఎల్ ఫస్ట్ హాఫ్లో నిన్ను మ్యాచ్లు ఆడియకపోతే సెకండ్ హాఫ్లో నువ్వు ఫ్రెష్గా ఉంటావు. ఎప్పుడెప్పుడు ఆడదామా అని వెయిట్ చేసుకుంటుంటావు. ఛాన్స్ దొరికినప్పుడు దుమ్ము రేపుదామని వెయిట్ చేసుకుంటుంటావు. అందుకే నిన్ను సెకండ్ హాఫ్లో రంగంలోకి దింపుదామని ముందే ఫిక్స్ అయినా. యూ మీన్ డీకే, దిస్ ఈజ్ ఆల్ యువర్ ప్లాన్ ఫ్రమ్ ద బిగినింగ్? ఎస్ కోహ్లీ, ఎస్, ఇట్ ఈజ్ ఆల్ ద పార్ట్ ఆఫ్ మై మాస్టర్ ప్లానింగ్. డీకే నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాలని మళ్ళా ప్రూవ్ చేసినావు. ఏం బౌలింగ్ చేసినావు బ్రార్ తమ్ముడు. ఓ దిక్కుగా లోకి ఫ్రెగ్రెసన్, యుజ్వేందర్ చాలు ఇష్టం ఉన్నట్టు రన్స్ ఇస్తా అంటే నువ్వు మాత్రం 4 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసినావు. నిన్ను ఇంకో 4-5 మ్యాచ్లు ఆడిచ్చినా అయిపో. కనీసం వల్ల 1-2 అన్నా గెలిపిస్తుండే కావచ్చు. అలా డౌట్ ఏముంది అయ్యర్ బ్రో. నన్ను పక్కకు పెట్టి పెద్ద మిస్టేక్ చేసిళ్ళు. ఇప్పటికైనా పోయిందేం లేదు. నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతోని నేనే గెలిపిస్తా. భూవీ భయ్యా, కోహ్లీ అన్ననేమో బ్యాటింగ్లో దంచి కొడతాడు, నువ్వేమో బౌలింగ్లో దుమ్ము దులుపుతావు. పంజాబ్ గెలవాలంటే వాళ్ళిద్దరు ఓపెనర్లు తొందరగా అవుట్ కావాలి. వాళ్ళిద్దరిని నువ్వే అవుట్ చేసినావు. అది కూడా నువ్వు వేసిన ఫస్ట్ 2 ఓవర్లలోనే 13 ఇన్నింగ్స్ల 24 వికెట్లు. అది కూడా 7.7 ఎకనామీ రేట్తోని. భువనేశ్వర్ కుమార్ 2.0 వర్షన్ చూపిస్తాను కదన్న. మళ్ళా టీమిండియాలకి ఎంట్రీ ఇవ్వాలంటే ఆ మాత్రం ఉండాలి కదా జితేష్ తమ్ముడు. పెద్ద ప్లానింగే భూవి. శశాంక్ బ్రో, అటు ఇటు చేసి మన టీంని భారీ కొలాప్స్ నుండి కాపాడినావు. 4 4లు 4 6లతోని 56 రన్లు కొట్టినావు. స్టోయినిస్తోని 67, ఉమర్ జాయ్తోని 34 రన్స్ల పార్ట్నర్షిప్ చేసి మన నెట్ రన్ రేటు నెగిటివ్కి పోకుండా చూసినావు. థ్యాంక్స్ శశాంకు, థ్యాంక్స్. దాంట్లో ఏముంది అయ్యర్ బ్రో. ఉప సర్పంచ్ అంటే
ఆ మాత్రం చేయాలి కదా. అయినా ప్రతిసారి మనకి ఆర్సీబీతోని టార్చర్ ఏందయ్యారు. అయినా అయ్యర్ భయ్య మనకి ఏందికి ఆర్సీబీతోని టార్చరు. లాస్ట్ సీజన్లా 3 మ్యాచ్లు వరుస ఓడిచ్చిళ్ళు, ఇంక్లూడింగ్ ఫైనల్. ఈ సీజన్లా మన ప్లే ఆఫ్స్ ఆశల మీద దెబ్బ కొట్టిళ్ళు. వీళ్ళని ఉట్టిగానే వదిలిపెట్టద్దయ్యారు. నేను కూడా గదే ఆలోచించుతానా. బై మిస్టేక్లా మనం ప్లే ఆఫ్స్కి అయితే పోని వాళ్ళకు చూపిద్దాం సుక్కలు. అయ్యరు ఫస్ట్ మీరు ప్లే ఆఫ్స్కి రావాలంటే లక్నోతోని గెలవాలి, తర్వాత ఎలిమినేటర్లో గెలవాలి, ఆ తర్వాత క్వాలిఫైర్ టు ఆడి ఫైనల్లో మా దగ్గరికి రావాలి. అదంతా అయ్యే పని కాదు కానీ సప్పుడేక సామాన్లు చదువుకొని ఇంటికి పోలి. పాటిదరు ఎక్కడ గెలకూడదో అక్కడనే గెలికినవు. కంబ్యాక్ ఇస్తాం, వరుసగా 3 మ్యాచ్లు గెలిచి ఫైనల్కి వస్తాం. మళ్ళా ఫైనల్ ఆడబోయేది మన ఇద్దరమే. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. కోహ్లీ అన్న, మనం ఈ సీజన్లో ఫస్ట్ లీగ్ మ్యాచ్ ఆడింది ఎస్ఆర్ఎస్ తోని, లాస్ట్ మ్యాచ్ కూడా ఎస్ఆర్ఎస్ తోనే ఆడబోతున్నాం. మనకి 2 పాయింట్లు ఇచ్చి శుభారంభం ఇచ్చింది ఈ ఎస్ఆర్హెచ్ కి మనకి అవినాభావ సంబంధం ఉన్న తమ్ముడు. లేకుంటే ఈ పాటికి మన దగ్గర 2 ట్రోఫీలు ఉండేటి. కోహ్లీ అన్న, మనం ఆ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా ఒకటే, కానీ ఎస్ఆర్హెచ్ కి మాత్రం ఆ మ్యాచ్ ముఖ్యం. వట్టిగానే విసుకుదాం వాళ్ళని. ఇవాళ సిఎస్కేని విసికి తర్వాత మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కూడా ఓడిస్తాం. మీతోని క్వాలిఫైర్ 1 ఆడబోయేది మేమే. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిన్న జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వీడియో కూడా వస్తుంది. ఇవాళ జరగబోయే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ వీడియో కూడా వస్తుంది. సో టోటల్గా ఇవాళ 3 వీడియోస్ వస్తాయి. కాకపోతే మనకి 2 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఏ వీడియో ఏ ఛానల్ వస్తుందో చెప్పలేను. కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. సో నేను ఏ ఛానల్లో వీడియో ఏ టైంకి పెట్టినా కానీ లింక్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా కాబట్టి మీరు అక్కడ నుండి చూడొచ్చు. ఇక అట్లనే మనలాగా స్పూఫ్స్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకుందాం అనే వాళ్ళ కోసం ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే చేసిన. సో ఎప్పుడు క్రికెట్ మ్యాచెస్ ఉంటూనే ఉంటాయి కాబట్టి ఈ స్పూఫ్స్ ద్వారా మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎక్కువ కాంపిటీషన్ కూడా లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. ఇక మ్యాచ్ గురించి మాట్లాడితే ఆర్సీబీ అయితే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయింది. ఖచ్చితంగా వాళ్ళు టాప్ 2లోనే ఉంటారు. నెక్స్ట్ వాళ్ళు ఆడబోయే ఎస్ఆర్ఎస్ తోని మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. కెప్టెన్ పాటిదార్ లేకపోయినా కానీ ఆర్సీబీ అయితే మ్యాచ్ గెలిచింది. విరాట్ కోహ్లీ అండ్ పాడికల్ ఒక మంచి ప్లాట్ఫామ్ సెట్ చేసిర్రు. దాని మీద వెంకటేష్ అయ్యర్ అండ్ టిమ్ డేవిడ్ మంచి ఫినిష్ అయితే ఇచ్చారు. ఇక 222 కొట్టినాక వాళ్ళ దగ్గర భూవీ అండ్ హజల్వుడ్ ఉన్నాక సో మ్యాచ్ అయితే గెలవడం ఫిక్స్ అయిపోయింది అప్పుడే. మళ్ళీ పంజాబ్ వాళ్ళు వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయి ప్రెషర్లు ఉన్నారు కాబట్టి 19 రన్లకే 3 వికెట్లు పడ్డాయి. అండ్ అనుకున్నట్టే ఈ మ్యాచ్ కూడా ఓడిపోయారు. బట్ స్టోయినిస్, సుయాన్ షెక్దే అండ్ శశాంక్ సింగ్ ఈ 3 ప్లేయర్స్ కొంచెం మంచిగా ఆడి వీళ్ళ టోటల్ అయితే 199 దాకా తీసుకుపోయిళ్ళు. లేకపోతే వీళ్ళ నెట్ రన్ రేట్ మీద భారీ ఎఫెక్ట్ పడేది. ఇప్పుడు కూడా పీబీకేఎస్ క్వాలిఫై కావచ్చు, బట్ వాళ్ళ చేతిలో అయితే లేదు. వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతో గెలవాలి. సిఎస్కే అండ్ ఆర్ఆర్ వాళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లలో ఒక మ్యాచ్ అయితే ఓడిపోవాలి. అండ్ కేకేఆర్ కూడా వాళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లలో ఒకటి ఓడిపోవాలి. సో ఏదైనా జరగచ్చు. ప్రస్తుతం ఉన్న ఫామ్కి పీబీకేఎస్ని అయితే ఇప్పుడే మనం కంప్లీట్గా రూల్ అవుట్ చేయలేము. చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.